సత్యం ఉంటే మా జీవితాన్ని కొనసాగిస్తాం ప్రభువా. ఈరోజు కూడా మాతోని అందరితోని మాట్లాడం, మీరే మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కొంచెం ఒక అడుగు ముందుకేసి కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానము పరిశుద్ధ దినము, ప్రభుని ఆదరించే ఆదివారము అనుకొని ఆశతో, నమ్మకంతో, విశ్వాసంతో వచ్చి దేవుని స్తుతించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మంచిది, దేవుడు మానవుల పట్ల తన ఆలోచన ఎలా ఉందో మనకు బైబిలే ఆధారం. మానవుని పట్ల దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకైతే మామూలుగా తెలియదు, కానీ అది మన తండ్రి, మన దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకు బైబిల్ని మనము ఆధారము చేసుకోవాలి. బైబిల్ని ఆధారము చేసుకోకుండా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. నేను వారి గురించి ఏమీ విమర్శ చేయట్లేదు. బైబిల్ని పక్కన తోయేసి తమకు నచ్చినట్లుగా వచ్చినట్లుగా మాట్లాడేవారు చాలామంది ఈనాడు ఈ భూమి మీద ఉన్నారు. నేను వారి గురించి ఏమీ మాట్లాడట్లేదు, కానీ బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. ఒక్కొక్క అధ్యాయం మీద ఆలోచన పెట్టండి. మీకు దేవుడే తెలియపరుస్తున్నాడు కనుక మీరు గ్రహించాలి. మనము గ్రహించాలి. గ్రహించకపోతే నీకేమి అర్థము కాదు. గ్రహింపు చాలా 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 ముఖ్యం. గ్రహించేవారే దేవుని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే బైబిల్లో ఉన్న మాటే చెబుతున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయం నుంచి మొదలు పెడితే ఆ లేఖనములో ఒక గుడ్డోడు గురించి ఎక్కువ శాతం రాయబడి ఉంటుంది. ఆ గుడ్డోడిని యేసు ప్రభువారు బాగు చేశాడు, ఆ కళ్ళు తెరిపించాడు. అది సమాజం అంతా అది తెలుసుకున్నారు. వాడు కళ్ళు తెరవబట్టము, వాడు లోకాన్ని చూడటము అందరికీ తెలిసింది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు వాడి దగ్గరికి. వచ్చి వాడిని అడుగుతున్నారు, ఒరే నువ్వు గుడ్డోడుగా పుట్టావు కదా, మీ అమ్మ నాన్న మాకు తెలుసు, ఇప్పుడు నీ కళ్ళు తెరవబడ్డాయి, ఎవరు బాగు చేశారా, ఎవరు నీ కళ్ళు తెరిచారా అని అడుగుతున్నారు. అడిగితే వాడంటాడు నా కళ్ళును తెరవజేసి నా కళ్ళును ముట్టింది ఎవరో నాకు తెలియదు అంటున్నాడండి. ఏమండి, తెలియదు అంటున్నాడా, తెలుసు అంటున్నాడా? తర్వాత వాళ్ళమ్మ నాన్న దగ్గరికి వెళ్ళారు. ఏమ్మా ఈడు మీ కొడుకేనా? అవునండి మా కొడుకేనండి. ఈడు గుడ్డోడుగా పుట్టాడా, 2 కళ్ళు సోతా పుట్టాడా అంటే గుడ్డోడుగా పుట్టాడండి. కానీ వాడిని ఎవరు బాగు చేశారో, వాడి కళ్ళు ఎవరు తెరిపించారో మాకైతే తెలియదు, కానీ
వాడు వయసుకు వచ్చి ఉన్నాడు కదా బాబు, వాడు పెద్దోడే కదా, వారిని అడగండి చెప్తాడు వాడు అని వాళ్ళకి చెప్పారు. వారు వచ్చి మరలా వాడిని అడిగారు, ఏరా మీ అమ్మ నాన్న ఇలాగ అన్నారు కదా, మరి నీ కళ్ళు తెరిచింది ఎవరు? అదైనా ఆదివారం ఎవరు ఏ పని చేయకూడదని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. నీ కళ్ళు కూడా తెరిచింది ఆదివారమునే. ఈ పని ఇలాగ చేయటం అది ధర్మము కాదు, అది మంచిది కాదు, ధర్మశాస్త్ర గ్రంథానికి విరుద్ధము అన్నట్లుగా వారు ఇలాగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈనాడు మన ఆలోచనలు కూడా అలాగానే ఉంటున్నాయేమో కొంచెం అర్థం చేసుకోండి. ఎన్ని మేలులు చేసినా, ఎన్ని కార్యాలు చేసినా ఏమండి ఆ మేలులు పొందుతావు, బాగుపడుతూ ఉంటావే, కానీ ఆ చేసిన వాడి గురించి నీకు తెలియకపోవటము చాలా చాలా బాధాకరము. ఇది అసలు మాట. అర్థమైందా? ఏం బాబు, నీకు బాగు చేశాడు, నీకు ఒక బలం ఇచ్చాడు, నీకు ఒక ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ఒక వ్యాపారం ఇచ్చాడు, నీకు ఒక కుటుంబం ఇచ్చాడు, నువ్వు భూమి మీద బ్రతుకుతున్నావు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. తీరామేసి ఇంత అభివృద్ధి, ఇంత చక్కగా నువ్వు బ్రతుకుతున్నావు, దీనికి కారణం ఏంటి అంటే, ఏముందండి కూలి పని చేసుకుంటున్నాను, ఏముందండి వ్యాపారం చేసుకుంటున్నాను, ఏముందండి ఆటకి వెళ్తున్నాను, ఏముందండి ఉద్యోగం చేసుకున్నాను, ఇలాగ చెప్తావేమో, కానీ నిన్ను అభివృద్ధి పరిచి నీకొక అవకాశం ఇచ్చిన నీ దేవుని గురించి నీకు పూర్తిగా తెలియకపోవటము చాలా 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 బాధాకరం అండి. అందుకని దేవుని బిడ్డలారా, అంతా తెలుసుకోకపోయినా కానీ కొంతైనా మనము తెలుసుకొని ఉండాలి. ఎవరి గురించి అంటే, నీకు మేలు చేసిన దేవుని గురించి తెలుసుకొని ఉండాలి. అలా తెలుసుకోలేదనుకోండి, నిన్ను ఎలా చూస్తాడు దేవుడు, నీ గురించి ఏం ఆలోచిస్తాడు దేవుడు, వాక్యాల్లో ఉన్నాయి. ఈరోజు అదే మనం అంటే మన మీద దృష్టి పెట్టి దేవుడు పరిశీలన చేస్తున్నాడని బైబిల్లో రాసి ఉంది. వారు నాస్తికులైనా, అన్యజనులైనా, క్రైస్తవులైనా ఏమండి మనుషులే కాబట్టి, భూమి మీద జన్మించారు కాబట్టి, ప్రతి మనిషికి మనసు, హృదయము ఏమండి దేవుడు కలిగించాడు కాబట్టి, ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటి అనంటే, నీ హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడని బైబిల్లో ఉంది. ఆ మాట చదువుదామా? ఆ మాట చదవండి ఒకసారి. కీర్తనల గ్రంథము 21వ కీర్తన 3వ వచనం చదువుతారా? త్వరగా వాక్యాన్ని ఆధారం చేసుకుందాం, బైబిల్ని ఆధారం చేసుకుందాం. 21వ కీర్తన 3వ వచనం చదువు. ఆశీర్వాదములతో ఉన్నావు, అతని తల మీద ఉంచి ఉన్నావు, వరము అడగగా ఉన్నాడా లేదా? ఏం బాబు, ఏమిచ్చాడు మనకంటే దేవుడు? ఏం చెప్తారు? ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు కల్పించాడా లేదా? కల్పించాడు. మరి ఇలా కల్పించిన దేవుడు నీ మీద దృష్టి పెట్టి, నీ మీద మనసు పెట్టి, నీ గురించే 24 గంటలు ఆలోచిస్తున్నప్పుడు నువ్వు ఎవరి గురించి ఆలోచించాలా? దేవుని గురించి ఆలోచించాలి. దేవుని గురించి ఆలోచించకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఆలోచించుకుంటే అది నీకు మంచిదేనా? ఏం బాబు, మనకు మంచిదేనా? కానే కాదు, మనకు మంచిది కాదండి. మనము కూడా ఎక్కువగా దేవుని మీద మనసు పెట్టి ఉండాలి.
అలా మనసు పెట్టి ఏమండి లేని వారు కూడా ఉన్నారు. దేవుని గురించి ఆలోచించకుండా ఉన్నారు మనుషులు. అలాంటి వారి గురించి ఏమంటున్నాడో బైబిల్లో మనం చూద్దాం. ఇంకా బైబిల్లో చూద్దాం కదా. అందుకు ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము చదవండి ఒకసారి. ఎవరమ్మా? యెహోవా అంటే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. అంటే దేవుని గురించి ఆలోచన లేకుండా, దేవునిని ఆరాధించాలి, స్తుతించాలనే తలంపు లేకుండా, దేవుడిచ్చినవన్నీ కూడా అనుభవిస్తూ ఆ దేవుని గురించిన ఆలోచన లేని వారి గురించి ఈ వాక్యంలో రాసి ఉంది. వారిని దేవుడు ఎలా చూస్తున్నాడో చూద్దామని ఈ వాక్యం చదివిస్తున్నాను. ఏంటి దేవుడు అంటున్నాడు, గమనిస్తున్నారా? దేవుడు ఒక్క మాటతో మాట్లాడుతున్నాడండి. నరులను ఆశ్రయించి శరీరముతో ఉన్నవారిని ఆధారము చేసుకుంటూ తమ హృదయములను యెహోవా మీద నుండి తొలగించుకున్నవారు శాపగ్రస్తులు. ఎవరిని ఆధారం చేసుకుంటారంట? వీళ్ళు శరీరముతో ఉన్న వారిని ఆధారం చేసుకుంటారంట కదా. దేవుని మాత్రము మర్చిపోతారంట. ఎందుకు ఇలాగా మర్చిపోతారు? ఎందుకు ఇలాగా దేవుణ్ణి విడిచిపెడతారు? ఎందుకు ఇలాగా వీళ్ళందరూ ఇలాగ వెళ్ళిపోతూ ఉంటారు? ఎందుకు అసలు? ఎందుకు? ఇది మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి మనిషికి హృదయం ఒకటి ఉంది. వారు నమ్మినా నమ్మకపోయినా దేవుడు తయారు చేసినప్పుడు ప్రతి మనిషికి హృదయము ఉండాలని దేవుడు అలాగ సిద్ధపరిచాడు. ఇప్పుడు దేవుడు ఆయుషిచ్చి, కిరీటం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆహారం పెట్టి, ఇన్ని రకాలుగా నిన్ను పోషిస్తున్నప్పటికి కూడా ఈ మనుషులు దేవుని గురించి ఆలోచించకపోవటం వలన మనుషులను ఆధారము చేసుకుంటున్నారు. మనుషుల వైపే చూస్తున్నారు. మనుషులే ఏదో చేస్తారు నాకు అన్నట్లుగా వారు తమ హృదయాల్లో అనుకుంటున్నారు. అలా అనుకున్న వారందరూ అంట ఎవరి నుండి తొలగిపోయారంటమా? దేవుని నుండే తొలగిపోతున్నారంట. ఆరాధించే సమయము, దేవుణ్ణి స్తుతించే సమయము గుర్తు ఉండదా? జ్ఞాపకం ఉండదా? అంటే ఏమో, ఉన్నవారందరూ ఎలా వచ్చాము కదా. ఆదివారం ప్రభుని ఆరాధించాలని వచ్చాము కదా మనందరము. దేవాతి దేవుడు మనకు ఒక దినం ఇచ్చాడు. ఆ దినాన్ని దేవుని స్తుతించాలని మీరందరూ మనమందరం వచ్చాము ఇక్కడికి. మరి కొంతమంది రాలేకపోతున్నారు. కొంతమంది అంటే ఆలోచన ఎలా ఉంది వాళ్ళది అని మనం చెప్పచ్చు. శరీరాలను ఆధారం చేసుకుంటున్నారు, దేవుణ్ణేమో మర్చిపోతున్నారు. ఇది అందుకు దేవుణ్ణి మర్చిపోయిన జనులు ఎలా ఉంటారంటమ్మా? శాపగ్రస్తులు, శపించబడిన వారు. అలాంటి వారి గురించి కూడా దేవుడు బైబిల్ రాయించాడు. శాపగ్రస్తులు, శపించబడిన వారు బైబిల్ చరిత్రలో కూడా చాలా రకాలుగా మనము చూడొచ్చు బైబిల్ ద్వారాగా. అందుకని మనము ఈరోజు ఎలా ఉందాం? ఈరోజు మనమందరము ఏమి తెలుసుకొని దేవుని మీద ఆశ పెట్టుకొని ఈ భూగోళములో, ఈ భూమి మీద జీవిద్దామంటే ఇదిగో బైబిల్ చూపిస్తుంది. అది కొంచెం ఆలస్యం అవుతుంది కానీ అలా ఆలకించండి మీరు. ప్రస్తుతానికి ఎవరిని చూస్తున్నాం మనం? దేవుని మీద నుండి మనసు లేక హృదయమును తొలగించుకున్న వారి గురించి వింటున్నాం. అలాగనే మనం ఎవరైనా హృదయాన్ని తొలగించుకున్నామా అని లేదు.
మనస్సు కూడా హృదయము కూడా దేవుని మీద ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఈ దినము ఎన్ని పనులున్నా మానుకోవాలి, ఎంత రాబడి వచ్చినా సరే వదులుకోవాలి. ఈ దినము ప్రభు దినము, ఇది ప్రభుని ఆరాధించాలివలసిన దినం ఇది. అందుకు నేను వెళ్ళాలా, నువ్వు రావాలా అని అందరం వచ్చాం, మంచిదే. అలాగ వచ్చిన వారికి ఇంకా ఇంకా ఆవిష్కారం పొడిగించబడుతుంది. అలాగ ఆరాధించే వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అభివృద్ధికి వస్తూ ఉంటాయి. అలాగ ప్రభుని స్తుతించి ఘనపరుస్తున్న వారిని దేవుడు ఏమాత్రము విడిచిపెట్టడు. ఏమండి, దేవుడు విడిచిపెట్టడు. ఇంకా నిన్ను కాపాడుతూ, ఇంకా నీకు సహాయపడుతూ, ఇంకా నీ జీవితాన్ని అభివృద్ధిపరుస్తూ, ఇంకా నీ కుటుంబంలో అనేకమైన మేలైన కార్యములు జరుగుతూ ఉంటాడు దేవుడు. కానీ హృదయమును దేవుని మీద నుండి తొలగించుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే శపిస్తాడు, శపించాడు. ఒకసారి దేవదూతల గురించి ఒక చిన్న మాట చెబుతాను, మీరేనండి. దేవదూతలు అన్నవారు దేవుని సముఖమందు ఎప్పుడు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవారంట. అలాగా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి దేవుడు వారిని అత్యధికమైన ఆదరణ కలిగిస్తూ వారిని ఉన్నత స్థాయిని కల్పించాడు. ఉన్నత స్థాయి అంటే దేవునితో సమాన హక్కులను కల్పించాడు దూతలకి. దూతల గురించి చెప్తున్న చిన్న మాట మీరేనండి. అందులో ఒక దేవదూత తాను చూసుకుందంట. తాను చూసుకుంటే ఆమెకి ఏం కనబడింది? నేను కూడా దేవునితో సమాన అధికారం కలిగి ఉన్నాను, నాలో కూడా గొప్ప తేజస్సు ఉంది, నేను కూడా ఉన్నతమైన వ్యక్తును, ఇక నేను దేవుణ్ణి స్తుతించవలసిన అవసరము నాకు లేదు. నేను ప్రత్యేకముగా ఒక సింహాసనాన్ని కట్టుకోవాలి అనుకొని, తన హృదయములో అనుకొని, ఏమండి, దేవునికి పైగా పోవాలి, ఆ పైగా వెళ్ళి నా సింహాసనం కట్టుకుందానని తనలో తాను అనుకొని గర్వించి దేవుని మీద నుండి తన హృదయాన్ని తొలగించుకుంది. ఎవరాళ్ళు? లూసిఫర్ అనే దేవదూత. దేవదూత అండి, తర్వాత పేరు పిలవచ్చు, కానీ ముందు ఎవరాళ్ళు అంటే దేవదూత. దేవుని సముఖములో ఉండే దేవదూత తన మనస్సులో గర్వించటం వలన, తన హృదయములో గర్వించటం వలన దేవుని మీద నుండి తన హృదయాన్ని ఏం చేసుకుంది? తొలగించుకుంది. అప్పుడు దేవుడు చూశాడు. ఎవరిని చూశాడు? ఏం బాబు? హృదయమును తొలగించుకున్న లూసిఫర్ని దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడంటారు? ఆ దేవదూతని దేవుడు శపించేశాడు. శపించేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ పరిశుద్ధ స్థలములో, దేవుని ఆరాధించే స్థలములో ఉండకుండా దానిని పక్కకి దేవుడు నెట్టేశాడు. అలాగా నెట్టేసిన తర్వాత ఏం జరిగిందంటే, ఇంకా తనతో పాటు కొంతమంది దేవదూతల్ని తన వైపునకు త్రిప్పేసుకుంది. ఇంకా ఈ త్రిప్పబడిన వారందరూ కూడా శపించబడ్డారు, శాపగ్రస్తులు అయిపోయారు. ఇక అక్కడ ఉండటానికి వీలు లేకుండా భూమి మీదకే నెట్టిబడ్డారు. ప్రియులారా, దేవదూతల్లో అలాగా జరిగింది కదా. మరి మనుషుల్లో ఎవరు దేవుని మీద నుండి మనస్సు హృదయం త్రిప్పేసుకున్నారు పక్కకి అని అంటే, మనుషుల్లో కూడా అండి కొంతమంది పేర్లు మనకు బైబిల్లో ఉన్నవి. దేవుని మీద నుండి, దేవుని ఆరాధించవలసిన వారై ఉండి కొంతకాలము దేవుని స్తుతించే తర్వాత దేవుని మీద నుండి తొలగించేసుకున్నారు వారి హృదయాల్ని. అలాంటి వారు ఒక ఆకాన్ లాంటి వాడు కదా. అర్థమైందా పాయింట్? మనుషుల్లోకి వచ్చాను. ఇప్పుడు
ఇందాక దేవదూతలనేమో లూసిఫర్ అనే దూత దేవుని మీద నుండి తన హృదయాన్ని తొలగించుకోవటం వల్ల శాపగ్రస్తురాలైపోయి శపించబడి నేల మీదకి నెట్టేసాడు దేవుడు. తర్వాత మనుషుల్లోనండి ఏమండి దేవుని ఆరాధించవలసిన వాళ్ళు, దేవుని స్తుతించవలసిన వారు ఏమా సంఖ్యాకాండములో రాసి ఉంటుంది. ఈ మాట సంఖ్యాకాండంలో రాసి ఉంటుంది. ఏమండి మరి మోసే గారితో కలిసి ఉండవలసిన వారు, మోసే గారు సేవకుడిగా, దేవుని యాజకుడిగా, దేవునికి ప్రతినిధిగా, దేవుని ఘనపరిచేవాడిగా, ప్రార్థించేవాడిగా ఉన్నప్పుడు వీళ్ళు కూడా అభిరామ అన్నవారు, కొరాహు అన్నవారు, ఏమండి దాతాను అన్నవారు, వీళ్ళు కూడా కలిసి ఉండేవారు. బాగినండి మనుషుల్లోకి వచ్చాను ఇప్పుడు. కలిసి అందరూ దేవుని స్తుతించేవారు. అలా స్తుతించడం వల్ల దేవుడు వారిని ఏం చేశాడంటే ఐగుప్తులో నుండి విడిపించి ఏమండి అరణ్య మార్గాలను దాటించి ఎర్ర సముద్రం మధ్యలోంచి నడిపించి వారికి దినదినము కావలసిన ఆహారమును పెట్టి పోషిస్తూ ఉన్నాడు దేవుడు. అలాగా పోషిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమండి వీళ్ళు మోసేకు వ్యతిరేకముగా, దేవునికి విరోధముగా ఆలోచించారు. జాగ్రత్తేనండి, ఆలోచన ఎక్కడ పడుతుందమ్మా మనిషికి? బాబు, ఆలోచన ఎక్కడ పడుతుంది మనిషికి? అయ్యా మనస్సులో పడుతుంది, ఇక్కడ పడుతుంది. మనసు అంటే ఇది మెదడు. ఆ మనస్సులో ఆలోచన పడుతుంది. నిర్ణయం ఎక్కడ పడుతుంది? హృదయములో. బాగా గమనించారు, స్తోత్రం కదా. ఆలోచన ఏమో మనసులో పడుతుంది, నిర్ణయం ఏమో హృదయములో కలుగుతుంది. అప్పుడు ఈ మనసు హృదయం ఏకమైతే అక్కడ కార్యము జరుగుతుంది. ఇప్పుడు దేవుని స్తుతించవలసిన వారు, దేవుని ఆరాధించవలసిన వారు, ఎల్లప్పుడూ దేవునికి స్తుతి గీతాలు పాడవలసిన వారు మోసేను అహరోనుతో కలిసి ఏమండి ఈ అభిరామ్ అన్నవాడు, ఈ దాతాన్ అన్నవాడు, ఏమండి కొరాహు అన్నవారు పెద్దలుగా కలిసిపోయి ఉండవలసిన వారు ఇంత సౌఖ్యము దేవుడిస్తే, ఇంతగా వారు కష్టపడకుండా ఆహారం పెడుతూ ఉంటే వీళ్ళందరూ ఏమైపోయారమ్మా? ఏమండి దైవ సేవకులకు విరోధముగా మారిపోయారు, దేవునికి విరోధం అయిపోయారు. మనస్సు హృదయమును ఎక్కడిని తొలగించుకున్నారు? యెహోవా మీద నుండి తొలగించుకున్నారు. తొలగించుకుంటే పైనున్న దేవుడు చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడండి? భూమి మీద ఉన్న నరులందరినీ చూస్తున్నాడు. మరి మోసే గారు, అహరోను గారు దేవుని స్తుతించాలని ఇలాంటి ఆదివార దినము, ఇలాంటి పరిశుద్ధ దినము, ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసుకొని ప్రభుని స్తుతించడానికి వచ్చినప్పుడు ఎవరు రాలేదు అక్కడికి? ఏమండి కొరాహు, దాతాను, అభిరాము అన్నవారు రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు అంటే వారు యెహోవా మీద నుండి వారి హృదయాన్ని తొలగించేసుకున్నారు. అప్పటికి కూడా మోసే గారు వచ్చి అడుగుతున్నాడు ఎవరిని? కొరాహుని, దాతాను, అభిరాములను, రండి బాబు కలిసి మనం అందరం దేవుని ఆరాధిద్దాం, కలిసి దేవుని స్తుతిద్దాం అని చెప్పినప్పుడు కూడా, అడిగినప్పుడు కూడా వారు అంటారు, మీతో మాకు ఏ పని లేదు. ఈ సర్వ సమాజము కూడా ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నారు అని ఆ మోసే గారికి ఏమండి అహరోను గారికి వ్యతిరేకంగా మాట్లాడి పక్కకి వెళ్ళిపోయారు. మనుషుల్లో జరిగిన కార్యం అండి. వీళ్ళు కూడా దేవుని ఆరాధించినవరే. ఏది ఆ దేవదూతల్లాగా అక్కడ పరలోకంలో ఆరాధించినట్లే భూలోకంలో కూడా వీళ్ళు కూడా ఆరాధించిన వాళ్ళే. కాకపోతే ఇప్పుడు ఏమన్నారు వీళ్ళకంటే, మేము నీతో రాము, మేము నీతో కలవము,
మేమందరం పరిశుద్ధులమే. ఏమండి, సమాజం అంతా పరిశుద్ధులే. ఇక ఒకవేళ ఆరాధించవలసిన సమయం ఇది కాదేమన్నారో, ఆరాధించవలసిన దినము ఇప్పుడు రాలేదేమో అనుకున్నారో, మొత్తం మీద వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారండి. పక్కకి వెళ్ళిపోయినప్పుడు సేవకుడుగా అహరోను ఏమైనా చేశాడా? నాయకుడిగా ఏమండి వారిని ఏమైనా అన్నాడా? అనలేదు. కానీ దేవుని స్తుతించే దినమని మోసే అహరోను దేవుని స్తుతిస్తుంటే వీళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడి వారిని ఏం చేశాడో చెప్తారా? ఏం బాబు? యెహోవా గొప్ప వింత. చూసారా ఏం పుట్టించాడంట దేవుడు? గొప్ప వింత పుట్టించాడంట. ఏమిటా వింత? వారు ఎవరంటే కొరాహు, దాతాను, అబీరాము, వాళ్ళతో పాటు ఉన్నవారు. ఇంకా వాళ్ళతో పాటు వీళ్ళు ముగ్గురు పేర్లే కానీ అక్కడ ఉన్నాయి. వాళ్ళతో ఉన్నవారు ఇంకా చాలామంది ఉన్నారు. 250 మంది కుటుంబాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎవరితోని? దాతాను, అబీరాము, కొరాహుతో కలిసిపోయారు వీళ్ళు 200 కుటుంబాలు. ఆ పరలోకంలో దేవదూతను లూసిఫర్తో ఎలాగైతే కలిసిపోయిన దేవదూతలు, అలాగే వీళ్ళు కూడా కలిసిపోయారు. మోసేతో రావట్లేదు, అహరోనుతో ఉండట్లేదు, వీళ్ళతో కలిసిపోయి పక్క వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు దేవుడు చూసి వారి పని ఏం చేశాడంటే ఒక వింత పుట్టించాడు. వారు ఎక్కడైతే నివసిస్తున్నారో, కొరాహు, అబీరాములు, దాతాను వీరితో పాటు ఉన్న 250 కుటుంబాలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ స్థలమును దేవుడు ఏం చేశాడు? భూమి నోరు తెరిచి వారిని వారి కుటుంబాలతో పాటు సంబంధులందరినీ మృంగివేసెను. అంటే దేవుని యొక్క శాపం వారి మీదకి వచ్చిందా? ఎందుకు వచ్చింది అంటే వారి హృదయాలు దేవుని మీద నుండి తొలగించుకున్నారు. దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే మన ఇళ్లలో కూడా ఆలోచించుకోవాలి, మన కుటుంబాల్లో కూడా ఆలోచించుకోవాలి. ఎవరైనా హృదయాన్ని దేవుని మీద ఉండకుండా తొలగించుకుంటున్నారేమో. ఏమండి, మనం కూడా ఆలోచించాలి. మనం వచ్చేమలే, వారు రాకపోయినా పర్లేదు అనుకోకూడదు. అమ్మా, మనం ఆరాధిస్తున్నాం కదా, వాళ్ళు రాకపోయినా పర్వాలేదులే అని అనకూడదు మీరు. వాళ్ళు రాకపోతే మేమేం చేయమండి అనకూడదు మీరు. ఏదో ఒక విధముగా కలిసి దేవుని ఆరాధించటానికి మీరు ఇష్టపడినట్లయితే మీ కుటుంబాలు ఎప్పుడు కూడా దీవించబడతారు. ఒకవేళ ఇలాగా ఏమండి ఏరిపడి దేవుని మీద మనస్సు లేకుండా, హృదయం పెట్టకుండా, ఒకవేళ లోకాన్ని ఆధారం చేసుకొని, లేక ఏదో బోట్లే సముద్రం ఆధారం చేసుకొని, ఇంకా ఏదేదో ఆధారం చేసుకొని, లేక మనుషులతో తిరుగుదామని ఆధారం చేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, వారందరూ ఏమవుతారంటమా? శాపాగ్రస్తులు అవుతారని రాస్తుంది బైబిల్లో. శాపాగ్రస్తులు అవటం నీకు మేలా? ఏమ్మా, దేవో మనకు మేలా? కాదు. వారు కూడా దీవించబడాలి, వారు కూడా ఆశ్రయించబడాలి, వారు కూడా అభివృద్ధి పొందాలి అంటే నీలాగా, నాలాగా, మనలాగా వారు కూడా దేవుణ్ణి ఆరాధించాలని చెప్పండి. ఎందుకయ్యా కష్టపడుతున్నావు? శాపం వచ్చి పడుతుంది నీ మీద. ఎందుకయ్యా పనికి వెళ్తున్నావు? శాపం వచ్చింది నీ మీద. ఎందుకమ్మా పనికి వెళ్తున్నావు, ప్రార్థనకు రాకుండా శాపం ఉంటుంది నీ ఇంట్లో? చెప్పండి. మీరేమి భయపడిన అవసరం చెప్పాలి, తెలియపరచాలి. ఎందుకంటే ప్రభుని గూర్చి నీకే తెలియచేయబడుతుంది. ఇదిగో దేవుడు ఇలా చేస్తాడంటని నీకే తెలుస్తుంది. మరి తెలుసుకుంటున్న నీవు ఎలాగ సిద్ధపడాలి? ఈ మాట వారికి చెప్పాలి కదా, చెప్పాలా లేదా? చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పుకోండి, దీవించబడదాము, ఆశించబడదాము. చాలామంది సంఘములో బాప్తిసాలు పొందిన వారు ప్రభుని ఆరాధించడం రావట్లేదు. నాకు తెలుసు, వాళ్ళందరి గురించి హెచ్చరిస్తున్నాను. వాళ్ళని మారు మనసు పొందిన వాళ్ళే, ఒకప్పుడు ప్రార్థన నాతో పాటు కలిసి చేస్తున్న వాళ్ళే,
ఒకప్పుడు నాలాగా వాక్యాలు చెప్పిన వాళ్ళే, నాలాగా పాటలు పాడిన వాళ్ళే ఇప్పుడు మందిరాలకి రావట్లేదంటే వారు ఏమైపోతారని చెబుతుంది బైబిలు. వారు నశించిపోతారంట, వారు శాపాగ్రస్తులు అవుతారంట. వారు శాపించబడిన వారైతే రూపాయి తెచ్చిన నిలవ ఉంటుందా? ఉండదు. కడుపు నిండా ఆహారం తిన్న ఆకలి తీరుతుందా? తీరదు. అవునుందా? వాక్యంలో బైబిల్లో ఉందా లేదా? ఉంది. ఏమండి? అగ్గయ్య గ్రంథంలో ఉంది ఆ వాక్యం అంతా. ఏమండి? మీరు ఆలోచించుకోవాలి, మనము కూడా ఆలోచించుకోవాలి. మనవారు ఎవరైనా బయట ప్రపంచంలో ఉండిపోతున్నారేమో, మనవారు ఎవరైనా మనుషులు ఆధారం చేసుకుని ఉండిపోతున్నారేమో, మన కుటుంబ సభ్యులు ఎవరైనా దేవుని ఆరాధించుకుంటూ ఆగిపోతున్నారేమో. అయ్యో, వారు శాపగ్రస్తులైతే ఇంటికి దీవెన రాదే, వారు శపించబడితే ఇంటికి ఆశీర్వాదం రాదే అని నువ్వు కూడా వారిని హెచ్చరించాలి అని ఇదిగో వాక్యం చెబుతుంది, అని దేవుడు చెబుతున్నాడు. ఏమండి? ఇప్పుడు మనుషులలో నుండి ఇదిగో వీళ్ళు శపించబడిన వారని బైబిల్ రాస్తుంది. ఎవరంటే వాళ్ళు? చెప్పండి, ఎవరు? యెహోవా మీద నుండి తమ హృదయములను తొలగించుకున్నవారు. అందుకే కీర్తనకారుడు ఇక్కడ ఒక మాట అన్నాడు, చూస్తారా బాబు? ఏమండి? 131 కీర్తన మొదటి వచనం ఏమన్నాడు? యెహోవా నా హృదయము అహంకారము కలిగినది కాదు. దేవునికి స్తోత్రం. నా హృదయము అహంకారము కలిగినది కాదయా, నా హృదయము ఎల్లప్పుడూ నీ మీదే పెట్టుకొని ఉన్నాను. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారమ్మా? ఏమండి? దావీదు అంటున్నాడండి. బైబిల్లో ఉన్నాడు, పేరు కూడా ఉంది, దావీదు అని పేరు. దావీదు అంటున్నాడు, ప్రభువా నా హృదయాన్ని నీకు దూరము చేసుకోలేను. నా హృదయం ఎప్పుడు కూడా నీ మీదే ఆశ పెట్టిగా ఉంటుంది, నీ మీదే. ఏమండి? ఎప్పుడు 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 ఆశపడుతూ ఉండదయ్యా అని దావీదు గారు ఈ 131 కీర్తనలో మాట. అందుకు ఇదిగో మనము కూడా ఎవరి మీద మన హృదయాలు ఆశ పెట్టుకున్నాం? దేవుని మీద. ఇది మంచిది కదా, ఇది మంచిది. లాభము రాకపోయినా పర్వాలేదు, ఆదాయము ఉండకపోయినా పర్వాలేదు, నేను మాత్రము నా దేవుణ్ణి స్తుతించాలి కదా. హబక్కూ గ్రంథములో 3:17 ఒక మాట ఉంటుంది కదండి. అది మీ విశ్వాసం, అది మీ నమ్మకం. అక్కడ ఉన్న వాక్యానికి మీరందరూ అనుసంబంధలే. దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు, దేవుడు మీ నిమిత్తము ఒక గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. మనందరికీ ప్రభు అయిన దేవుడు పరలోకపు ఆశీర్వాదాన్ని కురిపిస్తున్నాడు మన కొరకు. ఎందుకంటే మన హృదయాలు దేవుని మీద పెట్టాం, మన మనస్సు దేవుని మీద పెట్టాం. అందుకు ఆరాధించడానికి వచ్చాం, అందుకు స్తుతించడానికి వచ్చాం. తొలగించుకున్న వారందరూ శాపాగ్రస్తులే. అది ఎవరంటే కానీ దేవుని మీద నుండి మనస్సును హృదయాన్ని తొలగించుకుంటే వాడు ఎప్పటికీ కూడా ఆశించబడలేడు, వాడు ఎప్పటికీ కూడా దీవించబడలేడు. ఎవరు దీవించబడతారంటే హృదయమును మనస్సును దేవుని మీద పెట్టిన వారికి మాత్రమే ఆశీర్వాదము. అవునా? ఆశీర్వాదం. అందుకు ఒకసారి యెషయా గ్రంథం కూడా చదవండి ఒకసారి. 26వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇప్పుడు చదవమ్మా. ఎవని మనస్సు నీ మీద ఆనికొనినో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా నీ యందు విశ్వాసం ఉంచిన వారు. అవునండి కదా. విశ్వాసం ఎవరి మీద ఉంచారు? దేవుని మీద ఉంచారు. విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుడు ఏం చేస్తాడంట? చదవమా వాక్యము. ఏమండి? దుర్గము నమ్ముకోండి. దేవునికి స్తోత్రం. అర్థమైందా పాయింట్? అందరూ అర్థం చేసుకోండి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి, మనకు అది ప్రయోజనం. దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోండి, అది మనకు ప్రయోజనము.
దేవుని వాక్యాన్ని అనుసరించండి, అది మీకు ప్రయోజనము. వాక్యాన్ని పక్కకు దోచేసి దేవుని కూడా అక్కడ పెట్టేసి నువ్వు మాత్రం ఖాళీగా కూర్చున్నావంటే అది నీకు ప్రయోజనం ఏమాత్రము కాదు. దేవుని విషయాల్లోనికి మనము సొరబడాల. దేవుడు ఏదైతే నీకు నాకు మనకి చెప్పడానికి ఇష్టపడుతున్నాడో అది తప్పగా నువ్వు చెవి ఎగ్గి ఆలకించాల. అలా ఆలకించినట్లయితేనే అది నీ హృదయంలోకి వెళ్తుంది. అప్పుడు నీ హృదయము తొలగదు దేవుని మీద నుండి. నీ హృదయము తొలగదు దేవుని మీద నుండి. వాక్యము హృదయంలో లేనప్పుడు హృదయం ఏమవుతుంది? తొలగిపోద్ది, దేవుని మీద నుండి తొలగిపోద్ది. ఏం వెళ్తావులే, ఇవాళ వెళ్ళిపోతే ఏమైందిలే, ఇలాగా మాటలు పుట్టేస్తా ఉంటే ఇక నీలో అలాగ పుట్టకూడదు. వెళ్ళాలా, ప్రభుని ఆరాధించాలా, ప్రభుని స్తుతించాలా, ప్రభుని ఘనపరచాలా. ఈ రోజుల్లో దేవుని కొరకు నేను పని చేయాలా, మిగతా రోజులు నా పనులు చేసుకుంటాను, మిగతా సమయంలో నా కార్యాలు చేసుకుంటాను, ఈ రోజు మాత్రము దేవుని పని చేయాలా అనుకున్న వారు మనస్సు దేవుని మీద ఉంటుంది, హృదయము దేవుని మీద ఉంటుంది. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? పూర్ణ శాంతి గలవారిగా కాపాడుకుంటాడు దేవుడు. అది అసలు రహస్యం. పూర్ణ శాంతి నీకు, పూర్ణ సంతోషం నీకు, పూర్ణ ఆనందం నీకు నీ హృదయం నిండా ఉండటానికి దేవుడు అనుమతిస్తాడు కదా. మనస్సు దేవుని మీద పెట్టుకున్నావు, హృదయము దేవుని మీద పెట్టుకున్నావు, ఆ దేవుడు ఏం చేస్తాడని చూసేప్పుడు పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడబడతావు. పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడబడతావు. నీ హృదయములో, నీ మనస్సులో, నీ ఆలోచనలో దేవుడు ఇక రాబోయే కాలమంతా సమృద్ధితో నింపటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరందరూ ఎప్పుడైనా సరే మీ హృదయము మనస్సు మాత్రము దేవుని మీద ఉండేటట్లుగా చూసుకోవాలి. మనుషులను ఆధారం చేసుకోకండి. మనుషులు అన్నవాళ్ళు ఎలాంటి వాడు తెలుసా? స్వార్థప్రియులు. వారి స్వలాభం కోసం ఆలోచిస్తారు తప్ప మన ప్రయోజనం కోసం ఆలోచించరు. అది బైబిల్లో ఉంది. అందుకని మానవ మాతృలను లేక శరీరాలను ఆస్వాదము చేసుకోకూడదని బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్నది. ఈ మాటని మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. ఈ మాటను బట్టే మన జీవితాలు బలపరచబడతాయి. ఎప్పుడైనా సరే చూడండి, దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని మీద ఆనుకొని జీవించిన వాడు అలా 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 అభివృద్ధి పొందారు. అలా అలా అభివృద్ధి పొందారు. బైబిల్లోకి వెళ్ళామనుకోండి, ఎంతమందిని చూడొచ్చు మనం. ఉదాహరణకి ఒక యేసేపుని గురించి మీరు ఆలోచించండి. మీకు తెలిసిన వ్యక్తే కదా యేసేపు అంటే. ఆయన చిన్నప్పటి నుంచి మనుషుల మీద ఆధారపడలేదు. చిన్నప్పటి నుంచి బాల్యము నుండి తల్లి మీద, తండ్రి మీద, అన్నదమ్ముల మీద ఆధారపడ్డా? లేదు. స్నేహితుల మీద, బంధువుల మీద ఆధారపడ్డా? లేదు. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. చూడండి, దేవుని మీద ఆధారపడిన వాడు యేసేపు ఐగుప్తు దేశమునకు వెళ్ళాడు. ఏదో కారణం చేత వెళ్ళాడు అనుకుందాం, అవన్నీ మనకు వద్దు. కానీ వెళ్ళాడు. ఆ ఐగుప్తు దేశములో ఆ యేసేపు ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. అన్నదమ్ములు చదివించారా? తల్లిదండ్రులు ఏమైనా పని నేర్పించారా? లేదు. ఏ పని చేత కానివాడు, ఏ చదువులు చదవనివాడు ఐగుప్తు దేశమునికి వెళ్ళినప్పుడు ఆయన గొప్పవాడయ్యాడు. ఆయన గొప్పవాడు అవడానికి కారణం ఎవరు? ఒకసారి ఆ వాక్యం చదవండి. 39వ అధ్యాయము మొదట వచ్చిన త్వరగా చదవండి. ఆది కాండము. వచ్చినప్పుడు ఉద్యోగస్తుడును ఐగుప్తుడు వచ్చి కొనెను.
దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరమ్మా? వాళ్ళ నాన్న తోడుగా లేడంటారా? వాళ్ళ నాన్నగారు తోడులేడా? వాళ్ళ అమ్మగారు తోడులేదా? అన్నదమ్ములు తోడులేడా? ఎవరు తోడు? ఇప్పుడు దేవుడే తోడు. మనుషులు ఆస్పదం చేసుకోలేదు, మనిషి మీద ఆధారపడలేదు. ఆయన దేవుని మీదే మనసు పెట్టాడు, దేవుని మీదే హృదయం పెట్టాడు. దేవుడే నా సర్వము, నా సమస్తం అనుకున్నాడు. అందుకు దేవుడు ఏమయ్యాడంట? యేసేబునకు తోడై ఉన్నాడు. ఇక యేసేబుకు యెహోవా తోడై ఉండటం వలన యేసేబు జీవితం ఆ దేశంలో ఏమైంది? ఆయన సమృద్ధిగా తింటున్నాడు, అనేకులకు ఆహారము పెడుతున్నాడు. మరి నువ్వో మనమో ఏం బాబు, అర్థమవుతుందా? పాయింట్ అర్థం చేసుకోండి అయ్యా, కొంచెం అర్థం చేసుకోండి. ఇదే పని దేవుడు ఇప్పటి కాలంలో కూడా, ఇప్పుడు ఈ సమాజంలో కూడా చేస్తున్నాడు. నాకు సమృద్ధి ఆహారం పెడుతున్నాడు, అనేకులకు మళ్ళా ఎంతో కొంత సహాయము చేపిస్తున్నాడు. మీకు అర్థం అవ్వట్లేదా? ఐగుప్తులో యేసేబనే కాదు, ఈ వాటి గ్రామంలో కూడా, ఈ ప్రాంతంలో కూడా అలాగ చేసిన లేరా? అలాగ ఇచ్చిన లేరా? అలా సహాయపడేవాళ్ళు లేరా? ఉన్నారు. ఇది ఎవరి వల్ల జరుగుతుంది? అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులేవి లేవు. యెహోవా దేవుడు ఆశీర్వాదమే ఇంత అభివృద్ధి కనబడుతుంది. ప్రియులారా, ఎవరి మీద ఆశ పెట్టుకోకండి, మనుషుల వైపు అసలు చూడకండి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని మాత్రం మీరు కలలో కూడా అనుకోకండి. మీ మనస్సు, మీ తలంపు, మీ హృదయము, మీ ఆలోచన అంతా దేవుని మీద పెట్టండి. దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. నీ కొరకు దేవుడు చూసుకుంటాడమ్మా, దేవుడు చూసుకుంటాడు. ఒకరోజు ఒక తండ్రి కొడుకు ప్రయాణం చేస్తున్నారు. దేవుడు చెప్పిన మాట మీద తండ్రి దేవుని కొరకు ఏదో చేయాలని అనుకొని వెళ్తున్నారు. ఇద్దరు నడిచి వెళ్తున్నారు, కొడుకును తండ్రిని. బైబిల్ చరిత్ర 21వ అధ్యాయం ఆదికాండలు ఎంత చదువుకోండి. అలా అధ్యాయాలన్నీ చదువుతాను, చాలా టైం అవుతుందని చెప్పేస్తున్నాను. ఆదికాండం 21వ అధ్యాయంలో ఉన్నాయి ఈ మాటలన్నీ, 22వ అధ్యాయంలో. ఏమండి, అలా ఉంచండి. వీళ్ళిద్దరూ నడిచి వెళ్తున్నారు. అలా వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారికి అయితే దేవుడు చెప్పాడు, తెలుసు తండ్రికి అన్నీ. తండ్రి గారికి, అబ్రహాం గారికి అన్నీ తెలుసు, దేవుడు చెప్పాడు అని సిద్ధం చేసుకున్నాడు. ఇక దేవుని కొరకు పని చేయటానికి వెళ్తున్నాడు అబ్రహాం. కొడుకున్నాడు కదా, చిన్న కుర్రాడు, వాడికి ఇంకా దేవుడు ఏం చెప్పలేదు, అలాగే తండ్రి కూడా ఏం చెప్పలేదు ఆ కుర్రాడికి. చెప్పబోతే ఈ పిల్లోడికి ఒక ఆలోచన వచ్చిందమ్మా, ఒక ఆలోచన వచ్చింది. నాకా చూడండి, బుర్రలో ఉంచేస్తున్నారు కిందకి, అప్పుడే ఇంకేం టైం అయిపోయింది. అలాగని పైకి చూడండి, వాక్యం వైపు చూడండి, నాకాశ కాదు, వాక్యం వైపు చూడండి. ఈ పిల్లోడికి ఆలోచన వస్తే ఏమంటున్నాడు? నానా 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 గాడిద ఉంది, గాడిద మీద కట్లు పెట్టావు, నీ చేతిలో అగ్గిపెట్టి ఉంది, నీ చేతిలో కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి నాన్న, మరి బలేదు నాన్న అని అడిగాడండి. కుర్రాడికి ఆలోచన చూడండి. బలి ఏనా అని అడిగితే అప్పుడు తండ్రి ఆడికి ఏం చెప్పాలా? ఏం బాబు, మనం అయితే ఏం చెప్తాం? కొనుక్కొస్తాను రా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో కొనుక్కొస్తానులే నేను అని మన భాష. కానీ ఆ తండ్రి అంటున్నాడు, నా కుమారుడా, దేవుడే చూసుకుంటాడు రా. ఏమ్మా, ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటాడు. మన అవసరాలని దేవుడే చూస్తాడు. మనకి ఏమి కావాలో, మనకి ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు. నువ్వు మాత్రం ఆయన వైపు చూడు. వీళ్ళ వైపు చూస్తున్నావు, నువ్వు లోకం వైపు చూస్తున్నావు, మనుషుల వైపు చూస్తున్నావు. అందుకే అన్ని కొరత మనకి, అన్ని లోటు మనకి.
నిజంగా దేవుని బిడ్డలారా, ఈ పూటకి బియ్యం లేపన్న పస్తుండు, ప్రభా నీ చిత్తం, ఈరోజు ఆకలితో ఉంటాను ప్రభా అని చెప్పు దేవునికి. నీకు దేవుడు ఆహారం పెట్టకపోతే అప్పుడు నన్ను అడుగు. నీకు ఆహారము సిద్ధపరచకుండా దేవుడు తప్పగా చేస్తాడు. నువ్వు ఆయన వైపు చూడు. అయ్యా నాకు అవసరము, ఒక 1000 రూపాయలు కావాలా, నాకెవరు మనుషులు, నాకు డబ్బులు అవసరం ప్రభువా నువ్వే అని చెప్పు. దేవుడికి సహాయం చేయడా? చేస్తాడు. నువ్వే అనుకుంటావు అవసరం వచ్చింది అలాగని పరిగెత్తిపోతావు. ఆ సుబ్బారావు గారు, అప్పారావు గారు, అంకే గాడికి, పుల్లయ్య గారికి అవసరం వచ్చేసిందండి, పేక మీదకి వచ్చేసిందండి. ఏంటిది? ఏంటి దరిద్రమో? నిజముగా ఈ మాటలు నేను నెరవేర్చాను. నా జీవితంలో, మా అమ్మగారి జీవితంలో వస్తువులన పెట్టింది కానీ అప్పు చేయటానికి ఇష్టపడేది కాదు మా అమ్మ. అలాగే అది నాకు అబ్బిందండి. నిజంగా దేవుని బిడ్డలారా చెప్తున్నా నేనండి. ఎన్నోసార్లు మేము పస్తులు కూడా ఉన్నాం. అక్కడ చిన్న మందిరం, ఫస్ట్ మందిరం కట్టినప్పుడు పస్తు ఉన్నాను నేను. డబ్బులు లేవు, ఇంట్లో బియ్యం లేవు, పరిస్థితి కొంచెం కష్టంగా మారిపోయింది. ఎవరిని అడగను ప్రభువా, ఎవరిని అడగను, నువ్వే నాకు సహాయం అన్నాను. నేను ఆ దేవుని మీద ఆధారపడ్డాను. ఆ దేవుడే కనికరించి తర్వాత రోజుకి, ఈ పూటదే పస్తే తర్వాత రోజుకి దేవుడు ఏదో ఒక రీతిగా నాకు మళ్ళీ ఇచ్చాడు. నేను పోషించబడ్డా. నేనే ఆ మనుషును. మీరు అబద్ధం అనుకున్నారు? ఈ మాట అబద్ధం అనుకుంటున్నారా? మీదే, అది మీ ఇష్టం. అబద్ధం అయితే అనుకోండి. అబద్ధాలు అన్నీ చెబుతాడు ఆయన, అనుకున్న వాళ్ళు అనుకోండి, ఏం పర్లేదు. యథార్థమైన మాట చెబుతున్నాను. ఇది నా జీవితంలో జరిగిన కార్యం చెబుతున్నాను. ఇది నేను మాత్రం ఒక్కరిని ఒక రూపాయి అప్పడలేదు ఇప్పటి వరకు. ఇన్ని సంవత్సరాలు అయింది కానీ నాకు ఆపదలు రాలేదా? నా కష్టాలు రాలేదా? నాకు రోగాలు రాలేదా? ఏమో రాలేదు, వచ్చాయి. మరి ఆపదలోని, ఆ కష్టాలని ఎవరు సాయం కోరాలి? నేను మనుషుల సాయం కోరితే మరి దేవుని సాయం వస్తుందా? నాకు రాదు. అందుకే నేను దేవుని మీద ఆధారపడిపోయేవాడు. ఏ రోగం వచ్చినా, ఎంత జబ్బు చేసినా, ఏమండి మా చిన్న అబ్బాయికి మరణకరమైన వ్యాధి కలిగినా నేను ప్రభు మీద ఆధారపడ్డా. నీ చిత్తం, నీ ఇష్టం, తీసుకుపోతే లేకపోతే పంచు, డబ్బులు ఇవి, ఈయన హాస్పిటల్ తీసుకెళ్ళాలని అడిగేవాడిని నేను. దేవుడే ఏమండి అలా జరిగించాడా లేదా? మీ కళ్ళ ముందు కనబడలేదా? అందుకని నేను ఈరోజు అంటున్నాను వాక్యపరంగా, మీరు కూడా అవసరం ఏదైనా పర్వాలేదు, మీకు ఎంత కావాలన్నా సరే, ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు, ప్రభువా నీ చిత్తం అని అడగండి. ప్రభుని తీర్చబోదప్పుడు నన్ను అడగండి. ఏమండి ఇదిగో ఈ మందిరం కట్టినప్పుడు గోడల వరకు మనకు సంఘసులు కొంత డబ్బులు ఇచ్చారు, కొంత నా దగ్గర ఉన్న డబ్బులతో అయిపోయింది. స్లాబ్కి డబ్బులు లేవు. నీకు తెలియదు ఆ సంగతి. స్లాబ్కి డబ్బులు లేవు. 2 సంవత్సరాలు ఆగిపోయింది, స్లాబ్ వేయలేదు. ఇదే మందిరం. ఏం చేయను? ఎక్కడికి వెళ్ళను? ఎవరిని అడగను? ప్రభువా నేను అడగను. అవమానం నీకు. ఊరంటే తిరగను. అవమానం నీకు. ఎవరి సొమ్ము నేను మందిరం కట్టను. నువ్వు ఇచ్చినప్పుడే కడతాను అన్నాను. ఆ మాట చెబుతున్నాను, బాగా వింటారా? నేను ప్రభు మీద ఆధారపడి, మీకు తెలియకపోవచ్చు ఆ సంగతి. నేను ఒక్కడనే కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయని ఎన్నోసార్లు గోడలోకి వచ్చి దేవుడు దూరం తెరిచాడు. దేవుడు 5 లక్షల రూపాయలు చేతికి అందించాడు. అయ్యా నాకు దేవునికి స్తోత్రం చెప్ప. 5 లక్షల రూపాయలు దేవుడు నాకు చేతికి అందించాడు. ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? నీకు తెలుసా సంగతి? ఏంటన్నప్పుడు స్లాబు వేసాము. దేవునికి స్తోత్రం. చేయడా? 2 సంవత్సరాలు అయింది. మరి ఈ బోడుగొడలో చూస్తున్నాయి, పైన స్లాబ్ లేదు. అక్కడ చూస్తే ఇరుకైపోయింది. ఎవరి మీద నేను ఆనుకోవాలి? ఎవరిని అడగాలి? నేను దేవుని మీద ఆనుకున్నాను, దేవుని మీద ఆధారపడ్డా. దేవుడి కార్యం చేయలేదా? ఎంత మందిరం ఇది, ఎంత హాయిగా ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందో నాకు తెలియదు, కానీ ఉన్నంతకాలం బాగుందా లేదా? ఈ దేవుడు చేసిన కార్యం కదా, ఈ దేవుడు చేసిన పని కదా. అందుకు నువ్వు కూడా దేవుని మీద ఆధారపడు. ఎవరి వైపు చూడొద్దు. మనుషులు ఎవరు చేయరు. మనుషులు ఒకవేళ చేసినా దెబ్బతారు. నీకు ఆనాడు అది ఇచ్చానే,
ఇది ఇచ్చేనా, ఇవన్నీ ఒళ్ళారిపోయిందే అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ మనుషుల మీద ఆధారపడి అడిగావు కాబట్టి, వారి సహాయం కోరేవు కాబట్టి అందుకు ఆ మాట అంటున్నారు. అదే నువ్వు వాళ్ళ మీద ఆధారపడకపోతే అంటారా? ఏం బాబు అంటారా? అన్నారు. దేవుని మీద అనుకున్నవాడు ఎక్కడా కూడా దరిద్రుడు కాలేదు. దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ధనవంతుడయ్యారు. దేవుడు నమ్ముకొని ఆరాధించేవారు అందరూ గొప్పవాళ్ళు అయ్యారు. దేవుడే సమస్తము చూసుకున్నాడు. దేవుడే సర్వము అనుగ్రహించాడు. దేవుడే పోషించాడు. కానీ తొలగించుకున్నారు అభిరాములు, ఏమండి, కోరాహు నాశనం అయిపోయారు. ఏమండి, తొలగించుకున్నాడు. ఏమండి, ఆకాను నాశనం అయిపోయాడు. తొలగించుకున్నారు దేవుని మీద మనస్సు హృదయాన్ని, నష్టపోయారు. మనం అలాగ చేయొద్దు, తొలగించుకోవద్దు. పరిస్థితులు ఎలాగంటే ఉన్నాయండి, కాలాలు పరిస్థితులు ఎలాగంటే ఉన్నాయండి. మనస్సు హృదయము దేవుని మీదే పెడదాం, దేవుడే చూసుకుంటాడు. మీ ఇంటిలో ఎన్నో అవసరాలు ఉండొచ్చు, మీకు ఏదేదో కావలసి ఉండొచ్చు. ఇవ్వటానికి దేవుడు సంసిద్ధంగా లేడా? ఇస్తాడు. ఆయన దగ్గర లేనిదేమీ లేదు. ఆయన అనుకున్నాడంటే, ఏమండి, ఇందాక ఒక సహోదరుడు పాట పాడుతున్నాడు, ఏమైనా చేయగలవు, మార్చగలవు, ఏదైనా చేస్తాడైనా. ఆయనకి సర్వము, సమస్తం ఆయనకి లోబడి ఉంది. నీకు నాకు ఏదో అవసరమే, నీకు నాకు ఏదో కావలసి ఉన్నది, తప్పగా దేవుడు అనుగ్రహిస్తాడు. అవునా? హాగరుకి ఏం అవసరము? తన కుమారుని ఇస్సాకు గారికి, ఏమండి, ఇస్మాయిల్కి ఏం అవసరము? వాళ్ళకి ఆహారం అవసరము, నీళ్ళు అవసరము, గూడు అవసరము. ఏమండి, ఏమీ లేని, దిక్కులేని స్థితిలో పడిపోయి ఉంది ఆ చెట్ల కింద. ఏడుస్తుంది, గోల పెడుతుంది, గగ్గోలు పెడుతుంది. ఎవరు పలకరించారు వచ్చి? అబ్రహాం పలకరించాడా వచ్చి? ఏమ్మా, సేరా పలకరించిందా వచ్చి? వాళ్ళ బంధువులు ఎవరైనా వచ్చారా ఆమె దగ్గరికి? ఎవరు రాలేదు. ఎవరు వచ్చారని రాయబడి ఉంది బైబిల్లోని. హాగారు అని పేరు పెట్టి పిలిచేసాడు ఆయన. ఆ పేరు ఎలా తెలుసు ఆయనకి? పేరు పెట్టింది వాళ్ళ అమ్మ బాబు కదండి. పేరు ఎలా తెలుసండి ఆమెకి, అతనికి? ఏమండి, పేరు ఎలా తెలుసా? చెట్లకి, పుట్లకి, రాళ్ళకి, రెప్పలకి, నదులకి, సముద్రానికి, చేపలకి, ఏమండి, పక్షులకి, మనుషులకు, అందరికీ సర్వమును సమకూర్చినది దేవుడే. అందుకు పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నువ్వు ఉన్న స్థలము తెలుసు. ఎవరికి? దేవునికి. దేవునికి తెలియని ఏమైనా ఉందా? లేదు. సర్వము తెలుసు అని. ఆయన ఒక సర్వంత్రయామి, ఆయన ఒక గొప్ప దేవుడు కాబట్టి ఆయనకి మరుగైనది ఏమీ లేదు. హాగారు అని పేరు పెట్టి పిలిచాడు. ఏమ్మా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? లేనా నేను? ఏమో ప్రభా, అబ్రహాం గారిని నమ్ముకున్నాను. ఏమండి, అబ్రహాం భార్యను నమ్ముకుంటే నాకు కొన్ని నీళ్ళు ఇచ్చారు, కొంత భోజనం పెట్టారు, పంపించేశారు. అయ్యా, అయిపోయాయి. ఆ భోజనం అయిపోయింది, నీళ్ళు అయిపోయాయి. నాకు ఇక లేదు, నా బిడ్డకి నాకు ఆహారం లేవు, నీళ్లు లేవు. మళ్ళీ వెళ్తావా? అబ్రహాం గారి ఇంటికి వెళ్ళి అయితే తోసేశారయ్యా, నెట్టేశారయ్యా. ఇంకెలాగెళ్ళను నేను? అక్కడికి నేను వెళ్ళను. చనిపోవటమే, చనిపోతాం మా ఇద్దరం అంటుంది ఆ అమ్మ. మీరు చనిపోతారా? మీరు చనిపోతే నాకు మహిమ ఎలాగొస్తుంది? మీరే కదా నా మహిమ తెచ్చేవారు. మిమ్మల్ని నేను ఆశీర్వదించాను. లేచి ఆ పిల్లలు ఎత్తుకో, అదిగో నీళ్ళు బండలోంచి వస్తున్నాయి, పట్టు మీ అబ్బాయికి నీళ్ళు. దేవుని బిడ్డలారా, చూసుకునేది దేవుడు అండి. నీ అవసరాన్ని, నీకు కావలసిన దాన్ని ఇచ్చేదండి దేవుడు. నువ్వేమి ఆధారపడకో, భయపడకో, కలవరపడకో, లేదని చింతించకో. దేవుడు చూసుకుంటాడు తప్పగా. చూసుకున్నాడండి, అన్నీ చూసుకున్నాడు దేవుడు. నా విషయంలోకి వస్తే నాకు అన్నీ దేవుడే చూసుకున్నాడు.
అన్ని దేవుడే అమర్చిపెట్టాడు. అన్నిటికీ దేవుడే మూలము, దేవుడే కారణము. మీకు కూడా చేయడా? చేస్తాడమ్మా. బాధపడకండి. అది లేదే ఇది లేదని బాధపడకండి. ఉంటుంది కొద్ది రోజులు కరువు, ఉంటుంది కొద్ది రోజులు ఇబ్బంది, ఉంటుంది కొన్ని రోజులు కొంత అనారోగ్యం, ఉంటుంది కొన్ని రోజులు ఏదో సమస్య ఉంటుంది. ఉండదనే కాదు, ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నావు కాబట్టి ఈ సమస్యలని ఇక్కడే సంబంధమే. ఈ లోకంలో ఉన్నావు కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని వ్యాధులు వస్తాయి, కొంత ఇబ్బంది ఉంటుంది. అయినా సరే నువ్వు ఎవరి మీద అనుకో. ఆ మాట చదవమా, హబక్కూ గ్రంథంలో మాట, హబక్కూ గ్రంథము 3:17. త్వరగా చదవండి ఆ మాటని. చూడండి అక్కడ అన్న మాట చూడండి. అంజూర చెట్లు పూయకపోయినను, ఫలింపకపోయినను, కాపు లేక ఉండినను, పంటగా రాకపోయినను, లేకపోయినను నేను మాత్రము ఏంటి లేకపోతేనా? ఏమి లేకపోయినా దేవుని ఆనందిస్తావా? ఏమి లేకపోయినా, భీమి లేకపోయినా, ఏమంటే కూరగాయలు లేకపోయినా, చేతిలో చిల్లిగాను లేకపోయినా, ఏమంటే ఇంట్లో ఇబ్బందులున్నా, ఇంట్లో వ్యాధులున్నా ఎవరిని పెట్టి ఆనందిస్తావా? నిజమేనా ఈ మాట? ఉందా ఇది నీకు ఆలోచన? ఇదే మన అందరి ఆలోచన. ఆరాధించడానికి వచ్చిన వారి అందరి ఆలోచన ఇదే. మన హృదయము, మన మనసు మన దేవుని మీదే. ఆ దేవుని మీద నిలబెట్టండి, ఆ దేవునికి కనపరచండి. ఆ దేవుడే నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తాడు. ఆ దేవుడే నీకు ఆహారం పెడతాడు. ఆ దేవుడే నీకు నీడనిస్తాడు, గూడి కడతాడు. ఆ దేవుడే నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఆ దేవుని వల్లే నీకు, నాకు, మనకి సమస్తము సమకూర్చబడుతుంది. ఇది ఈలోక జీవితం కదా. ఇది ఈ భూమి మీద ఉండే జీవిత కాలం మట్టుకు ఇవన్నీ మనకు అవసరం. ఇవన్నీ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. పేదవాళ్ళుగా ఉన్నాం, ఇబ్బందులు పడుతున్నారు. మీ అందరి కోసం దేవుడు మాట్లాడుతున్న ఈ మాటల్ని మీరందరూ గ్రహించుకోండి. రేపు రాబోయే కాలం ఉంది అంటే భవిష్యత్తు, పరలోకము గురించి, పరలోకమును గురించి కూడా నీ ఆలోచన ఉండాలి ఇక్కడే. అమ్మా, పరలోకమును గురించి కూడా నీ ఆలోచన ఇక్కడే ఉండాలా. ఎక్కడ ఉండాలా? ఈ భూమి మీద ఉండగానే పరలోక వైపు కూడా నువ్వు చూస్తూ ఉండాలి. నీ మనసు పెట్టేవు బాగుంది, నీ హృదయంతో దేవుని ఆరాధిస్తున్న బాగుంది. ఇప్పుడు నీ కనులు కూడా పైనున్న వాటినే చూస్తూ ఉండాలి. పైనున్న వాటినే ఎదుగుతూ ఉండాలంటే పైన ఏముందంటే పరలోకం ఉంది, పరలోక రాజ్యం ఉంది. అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడే కూడా నువ్వు వెళ్ళాలంటే ఈ లోకంలో ఏం చేయాలి? మనం ఏం చేయాలా? ఆ మాట చదివేసి ముగించేస్తాను. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము సామెతల గ్రంథం ఏమండి 8వ అధ్యాయము 31వ వచనం చదవండి త్వరగా. ఏమ్మా అందరూ చూడండి నాకేసి. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి దేవునికి స్తోత్రం. నువ్వు ఏం చేయాలంటే ఇక్కడ భూమి మీద ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషిస్తూ ఉండాలా. నాకు ఒక రాజ్యం ఉంది, నాకు ఒక పరలోకం ఉంది, అది దేవుడు సృష్టి, అది దేవుడు అక్కడ ఉన్నాడు, తప్పక అక్కడికి వెళ్ళాలి అని నువ్వు ఇక్కడ ఏం చేయాలమ్మా? మాట్లాడేటి వెనకున్న వాళ్ళ మీరందరూ ఏం చేయాలా? వెనక ఉన్న వాళ్ళు ఒకళ్ళు చదవండి గట్టిగా. ఎవరు స్త్రీల్లో అమ్మా వెనకున్న వాళ్ళు గట్టిగా చదవండి. ఎవరైనా బైబిల్ చదివి ఉన్నారా? వెనకున్న వాళ్ళు. ఎందుకంటే వెనకున్న వాళ్ళు కూడా అర్థం అవ్వాలని చదివిస్తున్నాను. వెనక ఎవరున్నారు చదివేవాళ్ళు? ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచున్నాను అని దేవుడు అంటున్నాడు. అర్థమైంది ఇప్పుడు అందరికీ? ఎవరు కలగజేశారు? పరలోకమును కలగజేసింది ఎవరు? దేవుడు. అది ఎక్కడుంది? అది పైన ఉంది కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. ఈ భూమికి పరలోకానికి ఎంత దూరము?
కొలత వేసేవాడు ఎవడున్నాడా? కొలిచేవాడు ఎవడున్నాడా? ఎవడు లేడు. అవునా కదా? అంటే పరలోకమునైనను భూలోకమునైనను సృష్టించింది దేవుడే కాబట్టి ఆయనకు తెలుసు ఈ కొలతలన్నీ. ఆయనకు తెలుసు. పరలోకంలో దేవుడు భూమి మీదకి వస్తున్నాడు, భూమి మీద ఉన్న దేవుడు పరలోకం వెళ్తున్నాడు. భూమి మీదకి ఎందుకు వస్తున్నాడు అంటే ఆరాధించే ప్రజలను ఆశీర్వదించాలి, ఏమండి, స్తుతించే బిడ్డలను దీవించాలి. అందుకు దేవుడు వస్తున్నాడు. నీకు నాకు కనపడ్డు, నిన్ను నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ పరలోకంలో హాయిగా ఉంటాడు. మళ్ళీ నా ప్రజలు భూలోకంలో ఉన్నారు, నన్ను స్తుతించేవారు ఉన్నారు, నన్ను ఆరాధించేవారు ఉన్నారు, నా మీద మనసు పెట్టి, నా మీద హృదయం పెట్టి, నా వైపే చూస్తూ ఉన్నారని మరొక్కసారి మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని యొక్క ప్రయాణం అండి. రావటము పోవటము, పోవటము రావటం, దేవుని ప్రయాణం. దేవుడు తన దగ్గర ఉన్న దూతలను పంపిస్తూ ఉంటాడు, నిన్ను ఆశీర్వదించి రమ్మని, నన్ను ఆశీర్వదించి రమ్మని. మనందరినీ ఆశీర్వదించిన దేవుడే నీకొక పరలోకాన్ని సిద్ధపరిచాడు. ఈ జీవితం అయిపోయింది అనుకో, ఇక్కడ ముసలం అయిపోయి చనిపోయావు అనుకోండి, మన విశ్వాసముతో పరలోకానికి వెళ్ళిపోవాలా? నీ నమ్మకముతో పరలోకానికి వెళ్ళిపోవాలా? ప్రభు దగ్గరికి చేరాలి మనం అందరము. అందుకు ప్రభు యేసుని ఏమండి సొంత రక్షకుడుగా అంగీకరించాలి. మన ప్రభువైన యేసు ప్రభుని ఏం చేయాలంటే సొంత రక్షకుడు, నా రక్షకుడు యేసు, నా ప్రభు యేసు. ఆయన ద్వారాగా మాత్రమే నేను పరలోకం చేరగలుగుతానని యేసుక్రీస్తు నామములో నీ పాపాలు ఒప్పుకోవాలా, నీ మనస్సును మార్చుకోవాలా, యేసుక్రీస్తు నామం పేరట బాప్తిసము పొందాలా, ప్రభుని నువ్వు ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలా. అలాగా నిన్ను నన్ను మనందరినీ సిద్ధపరిచే దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ వాక్యమును మన వినికిడిలో బలపరచునుగాక. ఎవరైనా సాక్ష్యము చెప్పగలవారు ఉంటే రండి. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రావచ్చు. సాక్ష్యం చెప్పగలవారు రండి, ముందుకి వచ్చి చెప్పవచ్చు.